తమిళనాడు సీఎం విజయ్ దళపతి తన భార్య సంగీత కొన్ని రోజులుగా కలిసిపోయారు, కలిసే ఉంటున్నారనే వార్తలు వినబడుతూ వస్తున్నాయి. అయితే గతంలో కూడా విజయ్ దళపతి భార్య సంగీత కూడా విడాకులు కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించిన సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే విడాకుల కేసు కూడా కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా విజయ్ దళపతి తల్లైనటువంటి శోభ కూడా దీంట్లో చొరవ తీసుకొని వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా తొలగించాలని చూస్తున్నారంటూ కూడా వార్తలు వినబడుతున్నటువంటి సందర్భంలో విజయ్ దళపతి అటు సంగీత కూడా కలిసిపోయారు, వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉంటున్నారని కూడా ఇప్పుడు చాలా వరకు వినబడుతున్నటువంటి వార్త. అయితే ప్రస్తుతానికి కూడా అటు విడాకులు తీసుకుంటున్నానని కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా విజయ్ దళపతి భార్య సంగీత కూడా లండన్కి వెళ్ళిపోవడం జరిగింది. తను కూడా అటు విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే సంగీతతో పాటు విజయ్ దళపతి కొడుకు కూతురు కూడా అటు విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఎక్కడా కనిపించకపోవడం పట్ల కూడా అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారా లేదా ఇంకా దూరంగానే ఉంటున్నారా అనే దానిపైన కూడా అటు చాలాసార్లు కూడా చర్చ జరిగిన సందర్భం. అయితే దాని తర్వాత కూడా అంటే విజయ్ దళపతి ఈ నెల జూన్ 22వ తారీఖున కూడా తన పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా కూడా విజయ్ దళపతి తల్లి శోభ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా తొలగించి అటు కలపాలని ఇద్దరిని కూడా ఒకటిగా మార్చాలని కూడా చూస్తున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనే వార్తలు కూడా వినబడుతున్న సందర్భంలో అంటే వాళ్ళు కలిసే సందర్భం ఉందా అనే వార్తలు కూడా వినబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే మరొక వైపు కూడా వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు కలవలేదని ఈ నెల 15వ తారీఖున కూడా ఏదైతే డివోర్స్కి అప్లై చేశారో దానిపైన కూడా కోర్టులో విచారణ జరగబోతుందంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు విజయ్ దళపతి కావచ్చు అటు సంగీత మధ్య ఉన్నటువంటి ఎవరైతే గతంలో వివాదాలు వచ్చాయో అటు సంగీత కూడా కేసు ఫైల్ చేసి అంటే విడాకుల కోసం కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా తను చెప్పకొస్తూ అంటే విజయ్ దళపతి వేరొక వారితో కూడా ఉన్నందువల్లనే తను విడాకులు అడుగుతున్నట్టు కూడా ఆ పిటిషన్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కూడా తను ఆ పిటిషన్లో రాసుకొస్తూ కూడా ఎవరైతే తనతో అంటే ఒక మహిళతో ఆ సంబంధాన్ని కుదుర్చుకున్నారో దానివల్లనే నేను విజయ్ దళపతితో అటు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నానని కూడా ఆ పిటిషన్లో సంగీత మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అటు రాజకీయ అంటే గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా వీళ్ళ వ్యక్తిగత జీవితం అనేది కూడా విపరీతంగా చర్చల్లో కొనసాగడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా వీళ్ళు అంటే ఆ ఎన్నికల సందర్భంలో కూడా విజయ్ దళపతి తన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవద్దని అటు ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చిన సందర్భంలో కూడా అటు విజయ్ దళపతి అత్యధిక మెజార్టీతో అటు పార్టీని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా కూడా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వ్యక్తిగత జీవితం అనేది అటు ఎలక్షన్స్కు ముందు కన్నా అటు ప్రచార భాగంలో కూడా చాలా వరకు అటు విజయ్ దళపతికి మైనస్ పాయింట్ అవుతుంది అనుకున్న సందర్భంలో కూడా అటు చాలాసార్లు అంటే ఎవరైతే విజయ్ దళపతి సంగీతకు మధ్యలో కూడా అటు త్రిష పేరు అంటే నటి అయినటువంటి త్రిష పేరు కూడా విపరీతంగా వినబడింది. కొన్ని సందర్భాల్లో కూడా అటు ప్రచారంలో భాగంగా కావచ్చు తర్వాత ఏదైతే విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం అప్పుడు కావచ్చు త్రిష అక్కడ మెయిన్ అట్రాక్షన్గా నిలబడ్డం అయితే మనం చూడవచ్చు. ప్రమాణ స్వీకారం సమయంలో కూడా తను కొంత భావోద్వేగానికి గురవ్వడం కూడా మనం చూడొచ్చు. అయితే త్రిష పేరు ముఖ్యంగా దాంట్లో మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా చాలా వార్తలు అంటే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, సంగీత ఈ కారణం చేతానే తను విజయ్ దళపతికి విడాకులు ఇవ్వాలనుకుంది అని కూడా వార్తలు వినపడ్డ సందర్భంలో కూడా అటు త్రిష వీటిని చాలాసార్లు కూడా కొట్టివేయడం జరిగింది. అంటే దీనిపైన కూడా అటు సంగీత ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా అంటే విడాకులు తీసుకొని దాంతో ముగించాలని కూడా కోర్టుని ఆశ్రయించిన సందర్భంలో కూడా విజయ్ దళపతి కొడుకు ఎవరైతే ఉంటారో కొడుకు కూడా అటు తల్లికే సపోర్ట్ చేయడము అటు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో కావచ్చు అటు తండ్రిని అన్ఫాలో చేయడం పట్ల కూడా అప్పుడు ఒక పెద్ద చర్చ నడిచిందనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వినబడుతున్నటువంటి వార్తలు కూడా సంగీత కావచ్చు విజయ్ దళపతి కావచ్చు వీళ్ళిద్దరు కూడా
కూడా కలిసి ఒక దగ్గర ఉంటున్నారని, ఇప్పటికే కలిసిపోయారంటూ కూడా వార్తలు వినబడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, విజయ్ దళపతి అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇద్దరు కలిసిపోయారని సంబరాలు జరుపుకుంటున్నారని కూడా వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా విజయ్ దళపతి అటు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా తమిళనాడులో కొత్త కొత్త ఆలోచనతో కూడా ముందుకు వెళ్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో అంటే కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా కలపాలని కూడా చూస్తున్న సందర్భంలో కూడా మళ్ళీ మరొక అంటే తెరవైపు కూడా అటు త్రిష పేరు వస్తుందా, అంటే త్రిష కూడా దీంట్లో మెయిన్గా ఉంటుందా, తన పేరును మళ్ళీ తీసుకుంటారా అంటూ కూడా చాలా వరకు వార్తలు వినబడుతున్నటువంటి సందర్భంలో కూడా ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, నిజంగానే వాళ్ళు కలిసారా లేదా అనే దానిపైన అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.